ఆయన మీద మన చింత వేస్తే, ప్రార్థన విజ్ఞాపనలతో మనం ఆయనకు చెప్పుకుంటే మనకు జరిగే మేలేమిటి అనంటే, కీర్తనకారుడు అంటాడు 34:5 వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు చెప్పాలి ఎన్నడూ లజ్జింపలేదట. మనము ఆయన తట్టు చూసినట్లయితే, మనం ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే మన ముఖాలు ఎన్నడూ కూడా సిగ్గుపడవు. మనం భయపడేది మన మీదికి రాదు, మనం చింతపడేది మన మీదికి రాదు, మనం దేని కొరకు ఆలోచన చేస్తున్నాం అది మన మీదికి రాదు. షడ్రక్, మేషక్, అబేద్నగోలు చింత లేకుండా దేవుని మీద తమ భారాన్ని వేసినప్పుడు ఏ అగ్ని జ్వాలలు కూడా వారిని కాల్చలేదు. సమస్య ఎంత పెద్దదైనా సమస్యకు మించినటువంటి దేవుడు మన దేవుడు. పరిస్థితి ఎంత పెద్దదైనా పరిస్థితికి మించినటువంటి దేవుడు మన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఈ దినం ఏ భయం, ఏ చింత నిన్ను కృంగదీస్తుందో నాకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, దేనిని గూర్చి చింత వద్దు.